ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి ఎంత జుగుత్సాకరమైన వ్యాఖ్యలు టీవీ డిబేట్స్ లో ఎంత దారుణమైన మాటలు జగనన్నని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల్ని ముఖ్యంగా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడారు, రాశారు, మనందరం చూసాం. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముకలేని బ్యాచ్. 3 రోజులైంది మేము శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. అవి తప్పుడు వ్యాఖ్యలు. ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి క్షమాపణ చెప్పాలి, అలాంటి తప్పుడు మాటలు రాసినందుకు అతన్ని అరెస్ట్ చేయాలి అని మేము డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దారుణం అంటే వీళ్ళందరూ ఏబిఎన్ రాధాకృష్ణ ఇంత దారుణంగా మహిళల కోసం మాట్లాడితే ఖండించాల్సింది పోయి తిరిగి అతన్ని సమర్థిస్తూ ట్వీట్లు చేస్తూ ఉన్నారు. వీళ్ళు సమర్థించడం ద్వారా అర్థమైంది ఏంటంటే ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఏదో యాదృచ్ఛికంగా చేసిన వ్యాఖ్యలు కాదు, అవి ఒక ప్లాన్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ప్రకారమే చేశారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.